దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 27 వరకు చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారము తెలియజేస్తూ ఉన్నాం. మాకిచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, వినగల చెవులు, గ్రహించగల మనస్సు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా మాతో మాట్లాడండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత మాత్రమే నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి మాకు నేర్పించమని క్రీస్తు యేసు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ఒక విషయాన్ని వాళ్ళు ఆలోచించారు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ఒక విషయాన్ని వాళ్ళు ఆలోచించారట. ఆలోచించడమే కాదు, తగాదా కూడా అయిందట వాళ్ళకి. వివాదము అంటే గొడవ. వాళ్ళు ఏం గొడవ పెట్టుకున్నారు అంటే మనలో ఎవడు గొప్పవాడు అనే గొడవ వచ్చిందట వాళ్ళకి. మనలో ఎవడు అందరికంటే గొప్పోడు? ఈ 12 మందిలో ఎవరు అందరికంటే గొప్పోడు అనే గొడవ వచ్చిందంట వాళ్ళకి. ప్రేమన దేవుని పిల్లరా, మానవ జీవితంలో మన శరీరానికి సాతాను ప్రేరేపణ వలన వచ్చే ఒక భయంకరమైనటువంటి ప్రమాదం మనల్ని మనం గొప్పవాళ్ళుగా అనుకోవడం. ఎవరికంటే? మన ఎదుట ఉన్న వారికంటే. ఎవరికంటే? ఇదిగో మనకు కనబడుతున్న వారందరికంటే. మన ఇంట్లో ఉన్న వారికంటే, మన కుటుంబంలో ఉన్న వారికంటే, మన సమాజంలో ఉన్న వారికంటే నేను గొప్పదానను, నేను గొప్పవాడను అనుకునేటట్లుగా సాతాను ప్రేరేపిస్తాడు. ఇది సాతాను ప్రేరేపణ అని కూడా తెలియదు.
వాడు వచ్చి మనల్ని నువ్వు చాలా గొప్పదానవు, నువ్వు చాలా గొప్పవాడవు అని గుచ్చి ప్రేరేపించాడు అనే విషయం కూడా మనకు అర్థం కాకుండా చేస్తాడు. చూడండి, మన జీవితంలో మనం ఎలాగా ఆలోచిస్తున్నాము, ఎలాగా నడుచుకుంటున్నాము అంటే, నేను ఒక గొప్పదానను, నేను ఒక గొప్పవాడను. దీనికి సాక్ష్యం ఏంటి? మనం గొప్పవాళ్ళుగా అనుకుంటున్నాము అన్నదానికి సాక్ష్యం ఏంటో చెప్తానేనండి. ఎవరైనా మన గురించి ఒక మాట చెప్పారనుకోండి, దాన్ని మనం ఓర్చుకోలేకపోతున్నాము అంటే మనల్ని మనం గొప్పవాళ్ళుగా అనుకుంటున్నాము అని అర్థం. ఎవరైనా మనల్ని ఒక తిట్టారనుకోండి, ఎవరైనా మన మీద ఒక నింద వేశారనుకోండి, తిరిగి వాళ్ళని మనం తిడుతూ తిరిగి వాళ్ళతో మనం తగాదా వేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే, నేను తక్కువదాన్ని కాదు, నేను తక్కువ వాడిని కాదు, నేను గొప్పవాడిని, నేను గొప్పదానను అనే పాపం మనలో ఉందని అర్థం. తగాదా ఎందుకు వస్తుందో చెప్తాను నేను. వీళ్ళకి తగాదా వచ్చిందట. 12 మంది శిష్యుల్లో వాళ్ళకి ఎందుకు తగాదా వచ్చిందో తెలుసా? ఈ 12 మందిలో ఎవడు గొప్పవాడని తగాదా వచ్చిందట. తగాదా దేని వల్ల వచ్చిందో చూసారా? తగాదా దేని వల్ల? ఈ 12 మందిలో ఎవడు మంచోడు అనే తగాదా రాలా. ఈ 12 మందిలో ఎవరు నీతిమంతుడు అనే తగాదా రాలా. ఎప్పుడైనా ఈ తగాదా పెట్టుకుంటాం మనం? నువ్వు నీతిమంతురాలువా, నేను నీతిమంతురాలునా? నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తున్నావా, నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నానా? నువ్వు బైబిల్ ఎక్కువ చదువుతున్నావా, నేను ఎక్కువ బైబిల్ చదువుతున్నావా? ఈ తగాదాలు రావు. దీంట్లో తగాదాలు ఉండవు. దేంట్లో మనకి తగాదా అంటే, ఎవరన్నా ఏదన్నా అంటే తగాదా, ఎవరైనా మనల్ని తక్కువగా మాట్లాడితే తగాదా. అలాగా ఈ 12 మందిలో తగాదా వచ్చిందంట, వివాదం వచ్చిందంట. ఏమని? ఈ 12 మందిలో ఎవరు గొప్పోడు, ఎవరు గొప్పోడు అనే తగాదా వారిలో పుట్టగా, అప్పుడు యేసు ప్రభు వారితో అంటున్నాడు, జాగ్రత్తగా, మనము దేవుణ్ణి నిజంగా తెలుసుకుంటే, మన మనస్సు మంచిదైతే, మనం ఎలాంటి వాళ్ళమో దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమైపోద్ది. నిజంగా మన మనస్సు మంచిగా ఉంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మాటలు మన హృదయములోకి వెళ్ళి మన లోపాలు కనబడి మనల్ని మనం సరిచేసుకునే పనిలో ఉంటాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా బాగా అర్థం కావడానికి. ఇప్పుడు బండికి వెళ్ళాలి, బస్సుకో బండికో వెళ్ళాలి, ట్రైన్కో బస్సుకో వెళ్ళాలి. మీరు లేటుగా వచ్చారు. ఈ లోపల బస్సు అది అంత దూరంలో స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తా ఉంది. అప్పుడు ఏం చేస్తారమ్మా? ఆ బస్సు కోసము బండి కోసం పరిగెత్తుతారు లేదా? బస్సు కోసమో బండి కోసమో పరిగెత్తుతారా? లేదా డొగుచున్న దిక్కులు అటు ఇటు చూస్తుంటారా? చూడరు. ఆ బండిని పట్టుకోవాలి, ఆ బండిని చేరుకోవాలి. దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఆ బండి వెళ్ళిపోతుంది, బండిని పట్టుకోవాలి, బండిని ఎక్కాలా, బండి మిస్ అయిపోతే నేను ఎక్కలేను అనే దృష్టి ఉంటుంది. మనకి దేవుని గురించి తెలిస్తే, మనకు దేవుడు అర్థమైతే, మొట్టమొదటగా కనబడేది మనలో తప్పులు. దేవుడు మనకు అర్థమైతే మొట్టమొదటగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం ఎక్కడ దృష్టి పెడతామంటే, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకడికి అర్థమైతే మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఎక్కడ దృష్టి పెడతాడంటే తన హృదయం మీద దృష్టి పెడతాడు.
తన మనస్సు మీద దృష్టి పెడతాడు. దేవుడేమో పరిశుద్ధుడు, నేనేమో పాపిని. ఆయనకి నాకు సంబంధం ఎలా కుదిరింది? దేవుడేమో మంచిగా బతకమన్నాడు, నేనేమో చెడ్డగా బతుకుతున్నాను. ఆయనకి నాకు సంబంధం ఎలా కుదిరింది? ఆయనేమో గొప్పోడు, నేనేమో దేనికి పనికిరాని వాడను. ఆయనకి నాకు సంబంధం ఎలా కుదిరింది? దేవుడు అర్థమైతే ముందు ఆయన్ని మనం ఎలాగా ప్రసన్నం చేసుకోవాలో, ఆయనకి మనం ఎలా ఇష్టలు అవుతామో దాని మీద దృష్టి పోద్ది మనకి. ఈ శిష్యుల్లో ఆ తగాదా వచ్చిందంట. మన 12 మందిలో ఎవడు గొప్పోడు అని. ఇది రాకూడదు. మనిషి జీవితంలో నేను గొప్పదానను, నేను గొప్పవాడను అని ఎవరికి అనిపిస్తే వాళ్ళకి దేవుడు అర్థం కాలేదు అని అర్థం. వాళ్ళు యేసు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదని అర్థం. గొడవలు ఎందుకు వస్తున్నాయంటే 2 కారణాలు. ఒక మనిషికి గొడవలు ఎందుకు వస్తాయంటే 2 కారణాలు. ఒకటి, దేవుడు అర్థం కాకుండా పోవడం. రెండోది, తాను ఎలాగా ఉన్నాడో అర్థం కాకుండా పోవడం. ఈ 2 వల్లనే తగాదా వస్తుంది. చూడండి, ఒక అతను మనల్ని ఏదైనా తిట్టాడు అనుకోండి, ఒక అతను మనల్ని ఏదైనా అన్నాడు అనుకోండి, మనం అతనితో ఏమీ మాట్లాడకపోతే గొడవ వచ్చిందా? రాదు. అసలు గొడవ అంటే ఏంటి? అసలు గొడవ అంటే ఏంటంటే అతనొక మాట, ఇతనొక మాట, ఈ ఒక్క మాట, దాన్నే గొడవ అంటారు. ఇంతేనా గొడవ అంటే? కరెక్టేనా నేను అనుకుంది? నేను చెప్పింది కరెక్టేనమ్మా? గొడవ అంటే ఈ ఒక మాట అన్నాం, ఈ ఒక మాట అన్నాం, ఆ ఒక మాట అంటాం, ఈ ఒక మాట అంటాం, దీన్నే గొడవ అంటారు. ఓకేనా? ఇంకొకటి చెప్తాను. ఇటుపక్క ఒక ఆమె తిడతా ఉంది, ఇటుపక్క ఒక ఆమె తిడుతుంటే ఏం అనకుండా కాముగా ఉంది. దాన్ని గొడవ అంటారా? అనరు. ఈమె తిట్టి అలిసిపోయి చెమ్ము నీళ్లు తాకి ఆమె కూర్చుంటది కాసేపు. ఎందుకంటే అవతల ఆమె ఏమీ అందం తిట్టుకో అని యువతల ఆమె కాముగా ఓర్చుకోనుంది. అక్కడ గొడవ రాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలా ఒకరు మనల్ని నిందిస్తున్నప్పుడు, ఒకరు మనల్ని తక్కువగా చేస్తున్నప్పుడు నీకొచ్చిన నష్టం ఏంటి? ఆలోచించాలి. ఈ 12 మంది శిష్యుల్లో ఇదే గొడవ వచ్చిందనమాట. పేతురు నువ్వు గొప్ప, నేను గొప్ప, అందరే పేతురుకు వచ్చింది అనుకో. అలా 12 మంది శిష్యుల్లో ఎవరు గొప్ప మనలో అని చూడండి. ఎవరైనా కాముగా ఉండుంటే ఇద్దరికిద్దరు 12 మందికి 12 మంది తగాదా పడుతున్నారు కాబట్టి గొడవ వచ్చింది అక్కడ. పేతురు గొప్ప అంటే అందరే ఒప్పుకోవడం లేదు, అందరే గొప్ప అంటే పేతురు ఒప్పుకోవడంలా. ఏమా ఇలా 12 మంది ఒకరికొకరు తగాదా పడుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన శరీరము కొద్ది కాలం ఉండి మట్టిలో కలిసిపోయే శరీరం ఇది. మన శరీరమునికి మన జీవితంలో అల్పకాల జీవితం, భూమి మీద ఉండే జీవితం ఇది. కనుక ఈ జీవితం
చాలా అర్థవంతంగా జీవించాలి, తెలుసుకొని జీవించాలి. మనం ఎందుకు బతకాలో, ఎలా బతకాలో తెలుసుకొని బతకకపోతే మన జీవితానికి ఆ బయట ఉన్న పశువుల, జంతువుల జీవితానికి ఏమీ తేడా ఉండదు. కుక్కలు కూడా కొట్టుకుంటాయా లేదా? కొట్టుకుంటాయా? పశువులు కూడా కొట్టుకుంటాయా లేదా? కొట్టుకుంటాయి కదా. అప్పుడు పశువులు కొట్టుకొని, కుక్కలు కొట్టుకొని, మనుషులు కూడా కొట్టుకుంటుంటే అప్పుడు మనిషికి కుక్కకి తేడా ఏంటి? ఇంకా నాకు చెప్పండి, మనుషులకి కుక్కలకి తేడా ఏంటి? ఓకే, ఈరోజు నేర్చుకుందాం. యేసు ప్రభువు తనను నమ్మిన శిష్యులైన 12 మందికి చెప్పినటువంటి ఒక మంచి పాఠం. వాళ్ళల్లో తగాదా వస్తే, ఎందుకు తగాదా వచ్చిందట? తమలో ఎవడు గొప్పవాడనో తగాదా వచ్చిందట. తగాదా ఎందుకు వచ్చిందో తెలుసా? తమలో ఎవడు గొప్పవాడో అని అనుకోవడం వలన తగాదా వచ్చిందట. నిజంగా దేవుని ఎదుట మనం నిలబడితే, నేను ఇందాక చెప్పాను, మనకు దేవుడు అర్థమైతే ముందు మన హృదయాన్ని మనం సరి చేసుకోవడం, పరలోకానికి ఎలా వెళ్ళాలో సరి చేసుకోవడం, ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకోవడం, పాపపు జీవితాన్ని సరి చేసుకోవడం మీద దృష్టి పెడతాం. గొడవ వేసుకునే టైం ఏడుంటుంది ఇక మనకి? అసలు గొడవ వేసుకోవడానికి మనమే గొప్పవాళ్ళమా, పరిశుద్ధులమా, నీతిమంతులమా అవతల వాళ్ళని అనడానికి? గుర్తుపెట్టుకోండి, తాను పాపి అని గ్రహించని వాడే తాను గొప్పోడు అనుకొని గొడవ వేసుకుంటాడు. యేసు ప్రభు అన్నాడు, నాలో పాపం ఉందని మీరు చెప్పగలరా అని అంటే ఎవరూ నిరూపించలేకపోయాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. మరి నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకొని గొడవ వేసుకుంటున్నావు? దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, నీతిమంతురాలు లేదు, ఒక్కటి లేదు, ఒక్కడు లేడంట భూమి మీద. నువ్వు ఏమని గొడవ వేసుకుంటున్నావు నాకు చెప్పు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మానవ రూపిగా వచ్చాడు. ఆయన దేవుడై ఉండి పరలోకపు సింహాసనంలో దేవదూతల చేత, కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుచున్న పరిశుద్ధ దేవుడైన యేసు ప్రభు మానవ రూపం వేసుకొని భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధుడైన దేవుడి మీద, యేసు ప్రభు మీద అనేకులు నిందలు మోపారు. ఆయన్ని కొట్టారు, ఆయన్ని తిట్టారు. ఆయన పరిశుద్ధుడై ఉండి తిరిగి కొట్టలేదు. ఆయన గొప్పవాడు, యేసు గొప్పవాడు. గొప్పవాడైన, పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, సృష్టికర్త అయిన యేసు ప్రభువే ఈ భూమి మీద మనకి ఏం నేర్పించాడంటే, నేను మీ మధ్య పరిచర్య చేయు వాని వలె ఉన్నాను అన్నాడు. దేవుణ్ణైనా నేనే, పరిశుద్ధుడైన నేనే ఎవరన్నా ఏమన్నా అంటే ఉమ్మేస్తే ఉమ్మేయించుకుంటే, కొడితే కొట్టించుకుంటే, చిలువేస్తే వేయించుకుంటే, మరి పాపులైన మీరెలా ఉండాలి అని దేవుడు అడుగుతున్నాడు. పాపికి గర్వం ఎందుకు? పాపికి గొడవ ఎందుకు? పాపికి తగాదా ఎందుకు? పాపికి ఏం కావాలండి? పరిశుద్ధత కావాలి. ఎక్కడ దొరుకుతుంది అది? యేసయ్య దగ్గర దొరుకుతుంది. దీన్ని విడిచిపెట్టి పరలోకం ఎలా వెళ్ళాలో విడిచిపెట్టి మనం పరలోకం వెళ్ళాలంటే ఏముండాలి? మన జీవితంలో పరిశుద్ధత ఉండాలి. మనం పరలోకం వెళ్ళాలంటే ఏముండాలి? మన నోట మంచి ఉండాలి. తగాదా అంటే పరిశుద్ధత కాదు, పాపము. గుర్తుపెట్టుకోండి, దేవుడు తగాదా వేసుకునేవాడు కాదు.
పరిశుద్ధత అంటే అది. దేవుడు బూతులు మాట్లాడేవాడు కాదు. పరిశుద్ధత అంటే అది. మనం పరలోకం వెళ్ళాలంటే, పరిశుద్ధుడైన దేవుడి దగ్గర ఉండాలంటే మన హృదయము పరిశుద్ధంగా నీతిగా ఉండాలి. ఓకే. ఈ యొక్క శిష్యుల్లో ఎవరు గొప్పవాడు అని తగాద వచ్చినప్పుడు యేసు ప్రభు చెబుతున్న మాట చూడండి. అసలు ఆయన వారితో ఇట్లనే, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగా ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గుర్తుపెట్టుకో, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు గొప్పదానివి అనుకుంటుంటే ఏం చేయాలంట? వెళ్ళి కాలు కడగాలంట. నువ్వు గొప్పదానివి అనుకుంటుంటే ఏం చేయాలట? వాళ్ళు ఏం చేసినా వాళ్ళని ప్రేమించాలట. నువ్వు గొప్పదానివి అనుకుంటే ఏం చేయాలట? వాళ్ళకు దేవుని గురించి మాట్లాడి ప్రార్థన చేసి వాళ్ళకి సహాయం చేయాలట. అది అప్పుడు నువ్వు గొప్పదానివి, గొప్పవాడు అని దేవుని దృష్టిలో ఉంటావు. నన్ను తిడితే నేను ఒప్పుకోను, నన్ను కొడితే నేను ఒప్పుకోను, నా మీద మాట పడితే నేను ఒప్పుకోను అంటే అర్థం ఏంటి? నీకే నువ్వు గొప్పదానివి అనుకుంటున్నావని అర్థం. గొప్పవాడు, గొప్పది అనడానికి దేవుడు అర్థం ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే గొప్పవాళ్ళో, నిజంగా ఎవరైతే గొప్పవాళ్ళో వాళ్ళు కాలు కడుగుతారట. నువ్వు ఎప్పుడైనా మరి నేను గొప్పదాన్ని అనే కదా తగాద వేసుకుంటున్నావు, నేను గొప్పవాడిని అనే కదా తగాద వేసుకుంటున్నావు. నీతో తగాదాకొచ్చిన వాళ్ళ కాళ్ళు కడుగుతావా? అది గొప్పతనం అండి. గొప్ప అంటే మీ కోడలు కాళ్ళు కడిగా ఎప్పుడన్నా? అది గొప్పతనం అంటే. నిన్నెవరైతే తిడుతున్నారో, నిన్నెవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి అన్నం తినిపించావా? వాళ్ళని ప్రేమించావా? వాళ్ళకి సహాయం చేసే ఆపదలో ఉంటే అది నిజంగా గొప్పతనం అంటే ఏంటంటే, నిజంగా గొప్పతనం అంటే మన ఎదుట ఉన్న వారి విషయంలో అమ్మా నేనైతే పాపిని, నేనైతే పాపురాలను, పాపిని అని ఒప్పుకొని ఎదుటి వాళ్ళకి మనం సహాయం చేయడమే గొప్ప. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను ఎరగని వాళ్ళల్లో ఇలాంటి తగాదాలు ఉంటాయి. యేసు ప్రభు ఎలాంటి దేవుడో తెలియని వాళ్ళ దగ్గర అయితే ఆ గొడవ ఉంటుంది. నేను రాజుని, నువ్వు అలాంటోడి, నువ్వు పేద, నేను తక్కువ, నేను పెద్ద కులం, నువ్వు చిన్న కులం, ఈ గొడవలన్నీ ఎక్కడ ఉంటాయి? యేసు ప్రభు ఎవరిలో ఉండడో వాళ్ళల్లో ఉంటాయి ఈ గొడవలు. ఎందుకు? వాళ్ళలో సాతాను ఉంటాడు కాబట్టి. యేసు ప్రభు ఎవరి హృదయములో ఉంటే వాళ్ళలో గర్వం ఎందుకు ఉంటుంది? వాళ్ళు తగాదాకి ఎందుకు వెళ్తారు? వెళ్ళారు. మనకు దేవుడు అర్థం కావాలి, నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు అర్థమైతే మనకు మనం అర్థం అవుతాం. అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాతే మన ముఖం మనకు కనబడుతుంది. అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనల్ని చూసుకుంటే మన ముఖం మనకు కనబడుతుంది. అద్దము అనగా యేసు ప్రభు వాక్యం. నువ్వు యేసు ప్రభువును చూసిన తర్వాత ఆయన ఎలాంటోడో అర్థమైతే నువ్వు ఎలాంటి దానివో అర్థమవుతుంది. యేసు ప్రభుని కనుగొన్నావా? ఎలాంటి వాడు? గొప్పవాడు. మరి ఆయన గొప్పవాడు అయితే నువ్వెలాంటి వాడివి, నువ్వెలాంటి దానివి? ఆయనతో సమానమా? కాదు. మరి గొప్ప దేవుడైన ఆ దేవుణ్ణి చూసినప్పుడు, పాపులుగా మన హృదయం కనబడినప్పుడు మనకెందుకు గొప్ప? ఎందుకు? దేన్ని బట్టి గొప్ప? మనం శిష్యులతో అంటున్నాడు,
దేవుణ్ణి ఎరగని అన్యజనులలో అది ఉంటుంది. నేను గొప్పవాడిని, నేను ఎలాంటి. అందుకే అన్యజనుల్లో తగాదాలు ఉంటాయి, అన్యజనుల్లో నరహత్యలు ఉంటాయి, అన్యజనుల్లో రకరకాల పాపాలన్నీ ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళలో దేవుడు ఉండడు. మరి ఇక్కడ కూర్చున్న వారిలో నా లోపల యేసు ప్రభు ఉన్నాడు, నాకు యేసు ప్రభు తెలుసు అని నీవనుకుంటుంటే, యేసు ప్రభు ఎలాంటోడో నీకు అర్థమైతే నీ లోపాలు నీలో ఉన్నాయో నీకు అర్థం కావాలి కదా. నాలో ఏ లోపము లేదు, నేను పరిశుద్ధురాలను, నీతిమంతురాలను, నీతిమంతుడను అని నువ్వు అనుకుంటుంటే యేసు ప్రభు నీకు అర్థం కాలేదని అర్థం. శిష్యులతో అంటున్నాడు, మీరైతే అలాగ ఉండరాదు. మీరంటే నన్ను నమ్మారు కదా, నన్ను నమ్ముతున్నారు కదా, నన్ను దేవుడని కొలుస్తున్నారు కదా, నన్ను వెంబడించాలనుకుంటున్నారు కదా, నేను చెప్పినట్టుగా వినాలనుకుంటున్నారు కదా. క్రైస్తవులైతేనట నేను గొప్పదానిని, నేను గొప్పవాడను అనే ఆలోచన అస్సలు రాకూడదట. ఆ ఆలోచన సాతాను ఆలోచన అట. ఆ ఆలోచన దేవుడు అంటే అర్థం కాని వాడి ఆలోచన అట. పరలోకం వెళ్లాల్సిన మనము టైము చాలా తక్కువగా ఉంది, ప్రార్థన జీవితం ఏర్పాటు చేసుకోవాలి, మనలో చెడు గుణాలు ఉన్నాయి, చెడు మాటలు ఉన్నాయి, చెడు పనులు ఉన్నాయి, వీటన్నిటినీ ఒక్కొక్కటి మానుకోవడానికి ప్రయత్నించడం పోయి నరకానికి వెళ్ళే పాపుల్లాగా తగాదాలు పెట్టుకొని నరకానికి వెళ్ళే పాపుల్లాగా మనం బతుకుతుంటే మనం పరలోకం అంటే అర్థం, మనకు ప్రభుడు ఎలా అర్థమయ్యాడని అర్థం. గుర్తుపెట్టుకోండి, తగాదా. యేసు ప్రభు ఎవరిలో ఉంటాడో వారు తగాదా వేసుకోరు, అంతే. అదే సూచన. వాళ్ళు యేసు ప్రభు ఎవరిలో ఉంటాడో వాళ్ళు గుట్టకలకి వెళ్ళరు, అవతలో లేదన్న అన్నా కూడా కాముగా అయిపోతారు. సరే అంటే అర్థం అవ్వలేదు, నిజం మాట్లాడి దేవుడి గురించి చెప్పి కాముగా అయిపోతాడు. ఇక నువ్వు 100 అనుకో 1000 అనుకో. తగాదా ఆడని వారే యేసు ప్రభుని నమ్మిన ఎదిగిన వారు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీలో అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఆ అన్యజనులు ఎలాగైతే దేవుని ఎరగని అన్యజనులు ఎలాగైతే ఉన్నారో అలా ఉండకూడదంట. మరి ఎలాగా ఉండాలి ప్రభు అంటే కింద చెప్తున్నాడు, మీలో గొప్పవాడు చిన్నవాని వలె ఉండాలట. చిన్నోడు వాళ్ళ చిన్న బిడ్డలు చూడండి, మన మధ్య ఉన్నటువంటి ఆ యొక్క నాగరాజుని చూడండి. దేవునికి స్తోత్రం అనమంటే నేను ఎందుకు అనాలా అంటో, నువ్వు చెప్తే నేను వినాలా అన్నాడు. డబ్బులు ఇస్తే చెప్తా అన్నాడు. దేవునికి స్తోత్రం అంటే దేవునికి స్తోత్రం అనేస్తాడు, అంతే. అది చిన్న బిడ్డ యొక్క స్వభావం. దేవుడు ఏం చెప్తాడో మనం వినడము. చిన్న బిడ్డలు చూడండి, వాళ్ళకి ఏ పాపము తెలియదు. బిడ్డలు అప్పుడే పుట్టిన బిడ్డలకు చూడండి, ఏ పాపము తెలియదు, ఏ అబద్ధము తెలియదు. నేను గొప్పదాన్ని, నేను గొప్పవాణ్ణి అనే ఫీలింగ్ వాళ్ళకి ఏమి రాదు. పసిబిడ్డ లాంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళంట గొప్పోళ్ళు. నిజమే, దేవుడు గొప్పగా చేశాడు ఆ చిన్న బిడ్డల్ని. మనల్ని కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు అబద్ధాలు రావు, బూతులు రావు, ఏ చెడు పనిలో లేదు. గొప్పగా ఉండడం అంటే అదే దైవ లక్షణం. దేవుళ్ళలో ఏ పాపము లేదు, పాపము లేకుండా ఉండడం గొప్ప లక్షణం, గొప్పవాని లక్షణం. మనమేమో అసలు తగాదాకి వెళ్ళడమే తప్పు, పాపము. ఓర్చుకోకుండా ఉండడమే పాపము, తగ్గించుకోకుండా ఉండడమే పాపము. ఎన్ని పాపాలు చూడండి.
ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకోకుండా ఉండడం పాపం. ఎవరైనా మనల్ని ఏదన్నా ఒక మాట అంటే తిరిగి తిట్టడం, తగాదా వేసుకోవడం పాపం. మనం పాపులమై ఉండి ఎదుటి వాళ్ళని బల్ల పాపులు అనడం పాపం. తగ్గించుకోకుండా ఉండడం పాపం. ఇన్ని విషయాలు మన దగ్గర పెట్టుకొని మనం ఎదుటి వారి దగ్గర నేను తక్కువ వాడినా అని అనిపించుకోవడం ఏంటంటే అది క్రైస్తవుల విశ్వాస లక్షణం కానే కాదు. చిన్న బిడ్డలాగా ఎవడైతే ఉంటాడో వాడు గొప్పవాడట, వాళ్ళే గొప్పవాళ్ళట. మరి చిన్న బిడ్డలాగా ఉండకపోతే గొప్పవాళ్ళు కాదు, పాపులు అని అర్థం. అధిపతి పరిచారకుని వలె ఉండవలేదు. నువ్వు గొప్పదానివి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? కాలు కడుగుపోయి. నువ్వు గొప్పదానివి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళ తిన్న ప్లేట్లు కడుగు. నువ్వు గొప్పదానివి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళు వేసుకున్న బట్టలు కడుగు. నువ్వు గొప్పదానివి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళకి అన్నం పెట్టు. నువ్వు గొప్పదానివి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? నీ డబ్బులు వాళ్ళకి ఇవ్వు. నువ్వు గొప్పదానివి అంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళ గురించి మంచిగా చెప్పు. నువ్వు గొప్పవాడిగా అంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళ గురించి ప్రార్థన చేయి, వాళ్ళకి దేవుని వాక్యం చెప్పు. అది గొప్ప. ఇలాంటి గుణ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు గొప్పవాళ్ళు అని అర్థం. దేవుడి యొక్క గుణ లక్షణాలు మనలో లేకుండా మనం గొప్పవాళ్ళని అది ఎలా అనుకుంటున్నాము? ఎందుకు అనుకుంటున్నాము? ఇవి ఉన్నాయా? నువ్వు కాళ్ళు కడుగుతావా? పాపుల కాళ్ళు కడుగుతావా? యేసు ప్రభు పాపుల కాళ్ళు కడిగాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపుల కాళ్ళు కడిగాడు. నువ్వు పాపుల కాళ్ళు కడుగుతావా? ఒక చెడ్డ వ్యక్తి కాళ్ళు కడుగుతావా? గొప్ప అంటే అది. నేను వెళ్ళాలి ఆమె దగ్గరికి, నేను వెళ్ళాలి వాడి దగ్గరికి, నేనేంటి, నా బతుకేంటి, నేనెంతో, అసలు నా గురించి తెలుసా? ఇదంతా పాపం అమ్మా. ఎందుకు అసలు మనలో ఏ గొప్ప ఉంది? ఏం క్యారెక్టర్ ఉంది మనకి? మన హృదయంలో తెలుసు మనం ఎన్ని చెడ్డ ఆలోచనలు చేస్తున్నాము. పక్కనోడికి చెప్పకపోయినా అబద్ధం ఆడతాం. అసలు అబద్ధం ఆడటమే తప్పు. దాచిపెట్టేస్తాం. మన లోపల ఉన్న చెడు ఆలోచనలన్నీ దాచిపెట్టేసి అవతలతో ఏమంటాం? నేను గొప్పదాన్ని, నేను అలాంటి దాన్ని కాదు, నేను అలాంటి వాడిని కాదు అని దాచిపెడతాం. యేసు ప్రభు అర్థమైతే మన పాపాలు దాచిపెట్టాం, ఒప్పుకుంటాం. యేసు ప్రభు పాదాల దగ్గర ఒక స్త్రీ వచ్చి, అయ్యా నేను పాపురాలను అని చెప్పి తన పాదాలు కడిగింది. ఆయన పాదాలు కడిగింది. ఆమె ఒప్పుకుంది, నిజంగా యథార్థంగా ఒప్పుకుంది. నేను అసలు గొప్పదాన్నే కాదయ్యా. పక్కన వాళ్ళ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? ఏమి వ్యభిచారి అంటున్నారు. ఆమె అవును నేను వ్యభిచారిని అని యేసు ప్రభు కాలు పట్టుకుంది, ఒప్పుకుంది, తగ్గించుకుంది, కాలు కడిగింది. పరిశుద్ధుడైన దేవుడు కాలు కడిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు అర్థమైతే నేను గొప్పదానను, గొప్పవాడను అనే మాట మన నోట రాదు, చెప్పలేం. మనకు దేవుడు అర్థమైతే మనం ఎదుటి వాళ్ళకి తగాదాకి వెళ్ళాం. మనకు దేవుడు అర్థమైతే ఇదిగో దేవుని గురించిన మాటలు చెప్పి ప్రేమించి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఎలాగా పరలోకం తీసుకెళ్ళాలి, నేను ఎలాగా పరలోకం వెళ్ళాలి, ఈ ఆలోచనలు ఉంటాయి తప్ప తగాదాలు ఉండవు. యేసు ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఎరిగిన వారైతే వాళ్ళ కాళ్ళు కడిగేవారు లాగా ఉండాలి. నువ్వు చెప్పు, కాళ్ళు కడిగి అప్పుడు గొప్పదాన్ని అని నిరూపించుకో. నిన్నెవరు తిడుతున్నారో, నిన్నెవరు నిందిస్తున్నారో వాళ్ళ కాళ్ళు కడుగుపోయి.
కడగలవా? తలదించుకోగలవా? యేసు ప్రభు పరిశుద్ధుడై ఉండి తలదించుకున్నాడు. యేసు ప్రభు దేవుడై ఉండి ఓర్చుకున్నాడు, మాటలు పడ్డాడు. యేసు ప్రభు నీతిమంతుడై ఉండి దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు చెప్పు, నీ పక్కన, మన పక్కన యేసు ప్రభు నించుంటే ఆయన నీతిమంతుడు గాని మనం నీతిమంతులు కావు. నీతిమంతుడైన వాడే ఇలా మనకు నేర్పించాడు. నీతిమంతుడైన దేవుని యొక్క గొప్పతనం మనకు చూపించాడు. ఇక్కడ అంటున్నాడు, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనం గొప్ప అనుకోవడానికి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. నేను గొప్ప అనుకున్న దగ్గరే తగాద వస్తుంది. తగాద ఎందుకు వచ్చింది శిష్యుల కంటే, మనలో ఎవడు గొప్ప అని అనుకోవడం వల్లే తగాద వచ్చింది. తగాద ఎక్కడ విడిపోద్దో తెలుసా? తగాద ఎక్కడ విడిపోద్దో తెలుసా? నువ్వు చెడ్డోడివి అని ఒకడు అన్నాడు అనుకో, సరే అనుకో, నేను చెడ్డోడి, అయిపోయింది. తగాద ఏముంది ఇక్కడ? నీ కోడలో, నీ కూతురో, నీ లేకపోతే కొడుకో, లేదా ఇంకొకటి ఎవడన్నా నువ్వు చెడ్డదాన్ని, చెడ్డోడు అన్నావు, సరే అనుకో, అవును నేను చెడ్డదాన్ని, చెడ్డోడినే. యేసు పరిశుద్ధుడు, అయిపోయాగా. నేను చెడ్డదాన్నా, నువ్వు డబల్ చెడ్డదాన్ని. నేను చెడ్డోన్నా, నువ్వు డబుల్ చెడ్డోడివి. తగాదా అదేగా. దేవుడు అంటున్నాడు, గొప్పవాళ్ళు తగాదా వేసుకోరు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు తగాదా వేసుకోరు. గొప్పవాళ్ళు ఓర్చుకుంటారు. గొప్పవాళ్ళు దెబ్బలు తింటారు. గొప్పవాళ్ళు మాటలు పడతారు. గొప్పవాళ్ళు ప్రాణం ఇస్తారు. గొప్పవాళ్ళు ప్రేమిస్తారు. గొప్పవాళ్ళు సహాయం చేస్తారు. ఒక మాట చదివి ముగించుకుందాం. 23వ అధ్యాయము మత్తయి సువార్త, 23వ అధ్యాయము మత్తయి సువార్త 12వ వచనం. జాగ్రత్తగా యేసు ప్రభు అంటున్నాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవుని మాట. ఎవరైనా నేను గొప్పదానను, గొప్పవాడను అని అనుకుంటుంటేనట, వాడికి రాబోయే సీటు పరిస్థితి ఏంటో తెలుసా? తగ్గింపే. ఏ విషయంలో నువ్వు గొప్పదానివి, ఏ విషయంలో నువ్వు గొప్పవాడువు? నేను ఇందాక చెప్పాను, ప్రార్థన అందరికంటే ఎక్కువసేపు ప్రార్థన చేసే దాంట్లో గొప్పదానివే, గొప్పవాడివా? లోకం గొప్పవాడు అంటే డబ్బున్నోడు గొప్పవాడు అనుకుంటుంది. లోకం గొప్పవాడు అంటే బాగా చదివిన వాడు గొప్పవాడు అనుకుంటుంది. లోకం గొప్పవాడు అంటే బలం, కండలు ఉన్నోడు, అందం ఉన్నోళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటుంది. లోకం గొప్ప అంటే బలగం ఉన్నోళ్ళు గొప్ప అనుకుంటుంది. వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, పాపులు, నరకానికి వెళ్ళే పాపులు. తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. గుర్తుపెట్టుకో, ఇది దేవుని మాట, దేవుడు చెబుతున్న మాట. ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నిన్ను నువ్వు గొప్ప అని అనుకున్న దగ్గర నుంచి నీ పతనం స్టార్ట్ అయిపోతాడ. నీ పతనం, సాతాను అందుకే పడిపోయింది. సాతాను ఎక్కడ పడ్డాడో తెలుసా? నేను దేవుడి కంటే గొప్ప అనుకున్నాడు. చూసారా, అక్కడ దెయ్యం అయిపోయాడు వాడు. ఒక దేవదూత తాను దేవుని కంటే గొప్ప హెచ్చించుకున్నందువలన వాడు దెయ్యమై కూర్చున్నాడు. పాపి అయ్యాడు, దుర్మార్గుడు అయ్యాడు, దుష్టుడయ్యాడు, అబద్ధికుడయ్యాడు, నరక పాత్రుడయ్యాడు. దిగిపోతాం. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో పరలోకానికి
దేనికి గర్వం? దేన్ని బట్టి గొప్ప? ఏముంది గొప్ప మనలో? ఏం చూపించింది నేను గొప్పదానిని, గొప్పవాడను అంటున్నావు? మనం కాదు, ప్రభువు ఒక్కడే గొప్పవాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే పాపము లేదు నాలో అని చెప్పగలిగిన అర్హుడు. మనమందరము ఏదో ఒక సందర్భంలో పాపము చేసిన వారమే. కనుక నీతిమంతుల్లాగా ఫోజులు కొట్టకూడదు, అవతల వాళ్ళకి తగాదాకి వెళ్ళకూడదు. నువ్వు మాట విన్నందు వలన హెచ్చింపబడతావు. ఒకరోజు నిన్ను తిట్టేవాడు రోజు తిడుతున్నాడు అనుకోకూడదు, నువ్వు ఏం అనడం లేదనుకో. ఒకరోజు వాడి నోటే ఏమొస్తుంది తెలుసా? నేను ఈమెను ఎంత తిట్టినా పళ్ళెత్తి ఒక్క మాట కూడా అనలేదయ్యా నన్ను. అలా గొప్ప అనిపించుకోవాలి. మీలో చాలా మందికి నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిను అని అనిపించుకోవాలని ఉంటే ఇలా చేయాలి. అప్పుడు వస్తుంది గొప్పతనం. అప్పుడు వస్తుంది అప్పుడంటారు నిన్ను గొప్పదానివని ఎప్పుడు అంటారు? అవతలకు తిడుతుంటే వందనాలమ్మా, మంచిదమ్మా, స్తోత్రం అమ్మా, దేవునికి స్తోత్రం అంటున్నావు అనుకో. వాళ్ళని తిరిగి తిట్టడం లేదనుకో, వాళ్ళు తిట్టి తర్వాత నిన్ను పొగుడుతారు. వాళ్ళు తిడుతుంటే నువ్వు తిట్టడం లేదనుకో, తర్వాత వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? నిన్ను గొప్ప చేయడం. అది గొప్ప అంటే. నీకు నువ్వు సంకలు ఎగరేసుకొని నేను గొప్పదాన్ని, నేను గొప్పని అనుకోవడం కాదు. అవతలుతులు అనాలా ఏమని? నువ్వు గొప్పదానివి. దేన్ని బట్టి? నీ గుణాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నీ వాక్యం చదవడాన్ని బట్టి, నీ వినయాన్ని బట్టి, నీ తగ్గింపును బట్టి, నీ విధేయతను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ సహాయాన్ని బట్టి అవతలో అనాలి గొప్పవాళ్ళని. మనకు మనమే గొప్ప వాళ్ళము అనుకోవడం తప్పు. ఓకే? అవతల వాళ్ళు ఎవరైనా మనల్ని నిందేస్తే తిరిగి వాళ్ళ మీదకి తగాదాకి వెళ్ళడం తప్పు. దేవుడు ఏమంటున్నాడు? తగ్గించుకో అన్నాడు. ఎందుకు తగ్గించుకోవాలట? మీరు అంటారేమో, నేనేం తప్పు చేయకపోయినా నన్ను అన్నింది కదా, నేనేం తప్పు చేయకపోయినా నన్ను అన్నాడు కదా, నేనెందుకు మాట పడాలి అని మీరు అంటారేమో. యేసు ప్రభు ఎందుకు మాటలు పడ్డాడు? జవాబు చెప్పండి. యేసు ప్రభు ఎందుకు దెబ్బలు తిన్నాడు? యేసు ప్రభు ఎందుకు చంపబడ్డాడు? యేసు ప్రభు ఎందుకు ఉమ్మేయించుకున్నాడు? యేసు ప్రభు ఎందుకు సిలువలో అన్ని బాధలు పడ్డాడు? నేనేం తప్పు చేయకపోతే నేను ఎందుకు మాటలు పడాలి అంటే, ఏ తప్పు చేయని ఆయన ఎందుకు మాటలు పడ్డాడు? ఏ తప్పు చేయని ఆయన ఎందుకు ఓర్చుకున్నాడు? ఆ యేసు మనలో ఉంటే మనకు కూడా ఆయన గుణ లక్షణాలు కూడా ఉంటాయి. గొప్ప అంటే అది. ఆయనలో ఉన్న గుణ లక్షణాలు మన లోపలికి రావడమే గొప్ప. లోకం డబ్బు బాగా వచ్చింది అనుకో, ఒకడికి వాడు గొప్పోడు అంటారు, అంతేనా? దేవుడి దగ్గర ఉన్న గుణ లక్షణాలన్నీ మన దగ్గరకు వచ్చాయి అనుకో, అప్పుడు నీవు గొప్ప అని అర్థం. దేవుడి చేత ఎంచబడితే దేవుడు చెప్పాల నువ్వు గొప్పదా. అబ్రహాముని అన్నాడు దేవుడు గొప్పోడు అని. దేవుడు అన్నాడు అబ్రహాముని, అబ్రహాము నువ్వు నీతిమంతుడివి అన్నాడు. యోబు గురించి అన్నాడు దేవుడు, యోబు గొప్పోడని. దేన్ని బట్టి? డబ్బుని బట్టి కాదు. దేన్ని బట్టి? అందం బలాన్ని బట్టి కాదు. దేన్ని బట్టి అంటే వాళ్ళు దేవుడి దగ్గర తాము పాపులమని ఒప్పుకొని తగ్గించుకొని దేవుడి మాట విని దేవుడు చెప్పినట్లుగా యథార్థంగా బతికి అనేకులకు ప్రేమను చూపించారు.
దేనికి గొప్ప? గొప్పలకి తగాదాలకి దేనికి పోతున్నావు? ఓకేనా? అర్థమైంది కదా? 12 మంది శిష్యులకి ఆ తగాదా వచ్చినప్పుడు వాళ్ళు కూడా అప్పుడు ప్రారంభంలో ఉన్నారు, కానీ తర్వాత ఏం చేశారో తెలుసా? ప్రాణాలు ఇచ్చేసారు. మేము గొప్పవాళ్ళు అని తగాదా పడిన ఆ శిష్యులే చివరిలో వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆస్తులంతా ఇచ్చేశారు. మేం కాదయ్యా గొప్ప, దేవుడు గొప్ప అని తమ ప్రాణాలు ఇచ్చి ప్రేమించి గొప్పవాళ్ళుగా అప్పుడయ్యారు. ఆత్మలను రక్షించి అప్పుడు గొప్ప వాళ్ళు అయ్యారు. చివరి ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. నువ్వు నిజంగా గొప్పదానివి అనడానికి సూచన ఏంటో తెలుసా? యేసు ప్రభు గురించి చెప్పి ఒక ఆత్మను రక్షించగలిగితే అప్పుడు చెప్పు నువ్వు గొప్పదాన్ని. యేసు ప్రభు గురించి చెప్పి ఒక చెడు జీవితంలో, ఒక నరకానికి వెళ్ళే జీవితంలో ఉన్న వ్యక్తిని లేదా ఒక స్త్రీని దేవునిలోకి తీసుకొస్తే అది గొప్ప పని. ఆ పని చేసావా? అది గొప్ప పని. గొప్ప వాళ్ళు చేసే పని అది. గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు. పేతురు గొప్పవాడు, 3000 మందిని ఒక ప్రసంగంతో మార్చాడు దేవుని కృప వలన. పౌలు గొప్పవాడు, ఎంతో సేవ చేశాడు. దానియేలు గొప్పవాడు, అబ్రహాము గొప్పవాడు, మోషే గొప్పవాడు, దావీదు గొప్పవాడు. వాళ్ళు గొప్పవాళ్ళు, మనం కాదు. ఎక్కడన్నా మీరు చూసారా పేతురు పక్కింటి వాళ్ళతో తగాదా వేసుకొనేను? ఉందా బైబిల్లో? లేదు. మార్త ఎదురింటాన్ని జుట్టు పట్టుకొని కొట్టేను? ఉందా? లేదు. లేదు ఏమ్మా. కనుక ఇది మంచిది. మనం వెళ్ళిపోతాం కదా, ఎక్కువ సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం కదా. వెళ్ళిపోయేటప్పుడు ఏం పేరు తెచ్చుకోవాలి తెలుసా? ఆమెని ఒక్క మాట అన్నా కూడా తిరిగి అనలేదండి, అలా బతికిందండి ఆమె. ఎవరితో తగాదా లేదండి, అలా బతికిందండి ఆమె. నువ్వు చనిపోయాక నీ గొప్పతనం కనబడుతుంది. నీ ఇంట్లో నువ్వు గొప్పగా అనిపించుకోవాలంటే నీ ఇంట్లో వాళ్ళు ఆమెని అన్ని తిట్టినా, అన్ని కొట్టినా, అన్ని బాధలు పట్టినా ఏ రోజు నోరు తెరిచి ఒక్క మాట మనల్ని అనలేదు. అది గొప్ప. అది గొప్పతనం అంటే. అది దేవుడి దృష్టికి గొప్పది. దాన్ని సంపాదించుకుందాం మనం, అది నిలబడిపోతుంది. ఈ లోకంలో మనం ఎంత డబ్బు సంపాదించినా అది మనతో రాదు. ఈ లోకంలో ఏదైనా నిలబడుతుందంటే దేవుడు చెప్పినట్టుగా గొప్పగా బతకడం, మంచిగా బతకడం, అది నిలబడిపోతుంది. నువ్వు చెడ్డగా ఉన్నావు అనుకో, నీ బలం పోయినప్పుడు నువ్వు ఎవరైతే తగా వేసుకుంటున్నావు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీకు అన్నం కూడా పెట్టరు సకరంగా. నీ కాళ్ళు చేతులు ఒనిగిపోయి మంచంలో పడ్డావనుకో, ఏదో రోజు జరిగిద్దిగా, వయసు అయిపోయి. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? పగ తీర్చుకుంటారు నీ మీద పగ తీర్చుకుంటారు. ఈమె వయసులో ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, నోరు ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడింది అని కుక్కి సద్దన్నం పెట్టి అది చెట్టి ఇది పెట్టి పగ తీర్చుకుంటారు. గుర్తుపెట్టుకో. అది అసలు దేవుడు మాట ఎంత గొప్ప మాట చూసావు. తగ్గించుకున్నప్పుడు హెచ్చింపబడతావు అంటే అర్థం ఇది. అదే నువ్వు నీ కోడల దగ్గర, నీ ఇంట్లో వాళ్ళ దగ్గర మంచిగా ఉన్నావు అనుకో, నీ అవసాన కాలం అంటే నీ బలం ఉడిగిపోయి మంచాన పడిన కాలమందు నీకు సేవ చేస్తాడు. సేవ చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు గొప్పదానివి అని అర్థం. నువ్వు గొప్పదానివి కాబట్టి నీకు వచ్చి సేవ చేస్తారు. ఓర్చుకుంది, ప్రేమించింది, మమ్మల్ని మంచిగా చూసింది,
అని వాళ్ళు సేవ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇంకొక మాట అనొచ్చు, ఈ రోజుల్లో మంచి చేస్తే ఎవరంటే తిరిగి మంచి చేసేది అని మీరంటే నేనంటాను హెప్సిబమ్మ మనకు బంధువు కాకపోయినా దేవుడు చూశాడు మన ద్వారా, సంఘం ద్వారా. అది మీ కళ్ళ ముందున్న సాక్ష్యం. దేవుడి మాట ఎంత నిజమైందో మన కళ్ళ ముందున్న సాక్ష్యం అది. నువ్వు అనుకుంటున్నావేమో మనం నీతి చేస్తే ఎవరయ్యా నీతి చేస్తారు? దేవుడు చేస్తాడు. మనిషి మర్చిపోతాడేమో, దేవుడు మర్చిపోడు. నీ అవసాన కాలమందు దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. ఓకేనా? గొప్ప అంటే దేవునికి మహిమ కలుగును కాక.